వెల్కమ్ టు ద ఛానల్. వెల్కమ్ టు జాబ్ సీకర్ సొసైటీ. మనకైతే ఏపీ నుంచి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నుంచి మనకి యూనివర్సిటీ వైజ్ లిస్ట్ వచ్చేసింది. సో ప్రైమా ఫేషియో ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. సో ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో మనకి డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెట్టబడుతుంది. సో అక్కడ నుంచి మనం ఈ యూనివర్సిటీ వైజ్ లిస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఏ ఏ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసి ఉంటారో ఆయా యూనివర్సిటీస్లో క్లిక్ చేయంగానే మీ డిపార్ట్మెంట్ కనపడుతుంది. ఇలా మీ డిపార్ట్మెంట్ కనపడగానే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అప్లికేషన్స్ రిసీవ్డ్, హార్డ్ కాపీ రిసీవ్డ్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అనుకోండి, మొత్తం అప్లికేషన్స్ రిసీవ్డ్ వచ్చేసి 136 ఉన్నాయి. మనకి హార్డ్ కాపీ రిసీవ్డ్ వచ్చేసి 128 ఉన్నాయి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ 71, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చి 57 ఉన్నారు. సో ఇక్కడ క్లిక్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లో క్లిక్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు మీ నేమ్ కావాలంటే. ఇక్కడ కొల్లి రాజేష్ అని ఉంది కదా, కొల్లి, ఇట్లా మీ నేమ్ సెర్చ్ చేసుకొని మీరు ఎలిజిబుల్ కాదా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అనుకోండి, ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ నెట్ లేదు, స్లెట్ లేదు అని చెప్పారు. నో నెట్, నో సెట్, డీటెయిల్స్ ఫౌండ్, నో ఎక్స్పీరియన్స్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్. సో ఇలా మనకి ఆల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కి అండ్ మరియు ప్రొఫెసర్ కి మూడుకి సంబంధించిన ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ అనేది అప్డేట్ చేయబడింది. సో ఎవరైతే ఎలిజిబుల్ లేదా ఇన్ఎలిజిబుల్ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 450 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. రైట్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అండ్ రాంగ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. అండ్ ఎవరికైనా సిలబస్ కావాలనుకుంటే ఇక్కడే సిలబస్ ఉంటుంది చూడండి. సిలబస్ అండ్ సబ్జెక్ట్స్, ఇక్కడ సిలబస్ మీ డిపార్ట్మెంట్ చూసుకొని సిలబస్ అనేది చెక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరైనా ఇక్కడ ఇనెలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 21 జూలై లోపు గ్రీవెన్సెస్ రైజ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.